83 rupees received. Thank you for payment. దీని ఇన్వాయిస్ ఇస్తాను కదండి. ఎంత స్టాక్ వచ్చింది ఇక్కడికి ఒకసారి దీని ఇన్వాయిస్ ఇస్తాను కదండి. ఎంత స్టాక్ వచ్చింది ఇక్కడికి ఒకసారి ఇన్వాయిస్ 83 rupees received. Thank you for payment. దీని ఇన్వాయిస్ ఇస్తాను కదండి. ఎంత స్టాక్ వచ్చింది ఇక్కడికి ఒకసారి ఇన్వాయిస్ జగిత్యాలలో ఈ స్వీట్స్ ఇలా ఉన్నాయి. జగిత్యాల ఈ డిస్ట్రిక్ట్లో స్వీట్ నేను 3 డిసెంబర్కి పర్చేస్ చేశాను. పర్చేస్ చేసి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే అందులో ఫంగస్ లాంటివి అనిపించిన తర్వాత ఇక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజర్ షాప్ మేనేజర్ కానీ సంప్రదిస్తే వాళ్ళు బాధ్యతారహితంగా సమాధానం ఇవ్వడం వల్ల మళ్ళీ రిటర్న్కి వచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి తెలియజేస్తే వారు వచ్చి తనిఖీలు నిర్వహించారు. నా పేరు మొహమ్మద్ షకీల్. కరీంనగర్ మిల్క్ కేక్ పర్చేస్ చేసిన కస్టమర్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఫంగస్ ఉందండి. అది మరి వితిన్ డేట్లో ఉన్నా కూడా ఫంగస్ అనేది వచ్చింది. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మిల్క్ కేక్ లాంటివి ఎక్కువ సేల్ కావు కాబట్టి వాళ్ళు రిటర్న్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక కంపెనీకి పంపిస్తే ఇలా కవర్స్ మార్చి ఇవ్వడం వల్ల మాత్రమే అది షెల్ఫ్ లైఫ్ దాటి ఆ సిచ్యువేషన్స్లో మాత్రమే ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మన జగిత్యాలో ఆల్మోస్ట్ 8 స్వీట్ పాయింట్స్ అంటే ఇవి స్వీట్ సెల్లింగ్ మిల్క్ సెల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి. మిగతా ఏజెంట్ షాప్స్ కాకుండా ఇలాంటి ప్లేసెస్లో బ్యాచ్ నెంబర్ ఏదైతే 20B లాంటిది ఉందో అది రీకాల్ తప్పనిసరిగా పెట్టాలని మేము ఆర్డర్ చేశాము. కంపెనీ కూడా మరి ఇన్ఫర్మేషన్